మర్త్యో మృత్యువ్యాల భీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాద్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థః శేతే మృత్యురస్మాదపైతి. మృత్యురస్మాదపైతి. అంతటికీ కారణమైన ఓ ఈశ్వర, మరణధర్మం గల మానవుడు మరణమనే పెద్ద పాముకు భయపడుతూ లోకాన్ని తిరుగుతూ భయాన్ని పొందలేకపోయాడు. అంటే అభయాన్ని పొందలేకపోతున్నాడు, భయంతో ఉన్నాడు కదా. మానవుడు మరణం అనేటువంటి పెద్ద పాము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కరుస్తుందో అనే దాంతోనే ఉండిపోయాడు అంతే. ఇప్పటికి ఎవరికైనా కష్టం వస్తుందనుకోండి, పరమాత్ముడిని ప్రార్థన చేయండి, ఈ ఒక శ్లోకం చెప్పుకోండి, మీకు మంచిదవుతుంది, నారాయణ కవచం వినండి. అసలు అది విననే వినరు, చెప్పేది కూడా వినరు, వాళ్ళు దుఃఖంలోనే మునిగిపోతుంటారు. ఈ దుఃఖం పోవాలంటే ఔషధిని ప్రయోగం చేస్తున్నారు డాక్టరు అనిపించుకున్న గురువు. అసలు ఆ ఔషధిని వాళ్ళు తీసుకోకపోతే అసలు దాన్ని వినరు. వెనుకనే చెప్తూ ఉంటారు, ఇక ఈ క్షేత్రానికి రా నువ్వు, నేను చూస్తా, నేను అటు వినరు దాన్ని. వాళ్ళ దుఃఖంలోనే మునిగిపోయి వాళ్ళు చెప్పిందే చెప్తూ ఉంటారు. ఇక విరుగుడు ఎక్కడ వింటారు వీళ్ళు? విరుగుడు వింటే కదా ఆ దుఃఖం పోతుంది. అట్లనే మృత్యు అనేటువంటి పెద్ద పాము కరుస్తుంది, అమ్మో కరుస్తుంది, అమ్మో కరుస్తుంది. అసలు దాని సంగతిని వదిలేసి, ఆ యోచన వదిలేసి శ్రీహరి పాదాలు పట్టుకోమని చెప్పినా కూడా శ్రీహరి పాదాలు పట్టుకోరు వాళ్ళు. పామే కనపడుతూ ఉంటుంది మాటిమాటికి. ఇప్పుడు చచ్చిపోతానేమో, రేపు చచ్చిపోతానేమో, రోగం వచ్చిపోతానేమో, నేను కూర్చున్నట్టే పోతారా మీరు? అది కాదు. మరి దుఃఖంతో పోతాను, ఈ దుఃఖం వచ్చింది నాకు, ఇదొక్కటి పోతే ఇంక చాలు, ఇంకేమీ లేదు నాకు, మళ్ళీ ఇంకొక దుఃఖం వచ్చి పడుతుంది. ఈ దుఃఖం ఒక్కటి పోతే చాలు నాకు, అన్ని దుఃఖాలు, వృద్ధాప్యం వచ్చి ఇంకేమి రేపో ఎల్లుండే చచ్చిపోయినప్పటికి కూడా ఎన్నెన్నో ఆశలతో మాట్లాడుతూ ఉంటావు. పెద్దవాడికి అది కాలేదు, చిన్నవాడికి ఇది కాలేదు, వీళ్ళెవరూ రారయ్యా నీకు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఒకే సీటు నీది, రిజర్వ్ అయిపోయింది నీదికి, ఇంకోరు కూర్చోటానికి వీలు లేదు, ఇంత ఉండేది, అది సర్దుకొని కూర్చోవాలి వేరే నువ్వు. అందుకని నీకు ఇంకా నిల్చోటానికి నీకు పర్మిషన్ లేదు, వేరే వాళ్ళని కూర్చోబెడతావా? లేదు, నీకే రిజర్వ్. అటువంటప్పుడు మనం ఈ వేరే సంగతులు మనకెందుకు? అదేది రాదు మనకు. నువ్వెట్లా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్నావో అదే అనుభవం నీ పిల్లలు కూడా అనుభవించక తప్పదు, నీ మనవాళ్ళు అనుభవించక తప్పదు, నీ మనవరాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళకు అనుభవం రావద్దు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించద్దు. ఆ కర్మను నువ్వు ఎట్లా తీసుకోవటానికి అవుతుంది? ఊరూరికే నీ కర్మను, నీ ఒక మంచితనాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. చింత చేసి 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 వాళ్ళని గురించి యోచన చేసి చేసి అట్లనే చచ్చిపోతావు. మళ్ళీ ఏదో ఇంకో గర్భంలో పుడతావు నువ్వు. ఇది కావాలనా? తెగించు, త్యాగం చేయి, ధైర్యం తెచ్చుకో, ఆశ వదులు, అందరి మీద ఆశ వదులు. మరణ ప్రయాణం సందర్భంలో అన్ని ఆశలు వదులు. మనకు పర్మనెంట్గా ఉండేటువంటిది శ్రీహరి పాద పద్మాలంతే. ఆయన మీద ధ్యానం పెట్టు. ఓ దేవతను ఉపాసన చెయ్యి. ఏ దేవతను ఉపాసన చేసినా శ్రీహరి కృష్ణుడే, శ్రీహరినే. ఏ దేవత అయినా ఉపాసన చేయి. హనుమంతుడిని చెయ్యి, అమ్మవారిని చెయ్యి, గణపతిని చెయ్యి. మొత్తం తిరుక్కొని అనంతనామాలని చెప్పాం కదా, అనంత వీర్యం, అనంత గుణం అని చెప్పాం కదా. అన్ని ఒకే చోట, తమేక దేవం, ఒక స్వామినే, ఒక పరబ్రహ్మనే మనకు. ఆయన నుంచే వీళ్ళంతా వచ్చారు. అందుకని ఏదో ఒకటన్నా చేసుకో నువ్వు. అందుకని మరణం అనేటువంటి పెద్ద పాముకు నువ్వు భయపడుతున్నావు. చచ్చిపోతాను నేను, అదే యోచన నీకు. చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళకి అది కాలేదు, వీళ్ళకి అది కాలేదు, ఏం చేసేది, వాడికి అప్పిచ్చాను వాడు ఇవ్వలేదు.
ఎవరైనా నాశనం అయిపోయి నువ్వు ఇప్పుడు అయిపోతున్నావు, నీ కథ అయిపోతున్నది, ఇక్కడికి క్లోజ్ నీది ఇక. అందుకని ఈ సమయంలో నువ్వు చేయాల్సింది ఒకటే, భయపడకూడదు నువ్వు ఈ పెద్ద పాముకి. లోకాలన్నీ తిరుగుతూ అభయాన్ని పొందలేకపోయాడు. అట్లా తిరుగుతూ తిరుగుతూ భయపడుతూ పరిగెత్తుతూ అభయాన్ని పొందలేకపోతున్నాడు. భయాన్నే పొందాడు, మొత్తం తాపత్రయాలే పొందాడు. తాపత్ర నివారక స్వామిని గురించి యోచన చేయటం లేదు. అందుకని భయాన్ని పొందినటువంటి వాడు అభయాన్ని పొందలేకపోయాడు. నీ యొక్క కృపతో ఆ మానవుడు అనుకోకుండా పద్మాల వంటి నీ పాదాలను చేరి విశ్రాంతిని పొందుతాడు. అట్లా ఏమైనా నువ్వు అనుకోని చేస్తే ఇంకా మంచిది. అట్లా అనిపిస్తుంది. ఎప్పుడో ఒక్క పర్యమైనా నీకు స్వామి యొక్క పాదపద్మాలు నీకు స్మరణ వస్తుంది, ఇంకొక జన్మలో అయినా వస్తుంది. ఇప్పుడు ఇట్లే పోతున్నావు, కానీ మళ్ళీ పుడతావు, లేదని కాదు. ఎందుకంటే ఇట్లా యోచన చేసుకొని వెళ్ళావు కదా. మరణ భయం, అమ్మో చచ్చిపోతాను, వాడికి అది పెండ్లేంటేబా, ఖండితం వాడి కడుపులో పుట్టేతావు, నువ్వు వద్దపా, జాగ్రత్తగా ఉండు, అట్లంతా అనుకోవద్దు నువ్వు, మళ్ళీ కష్టం ఇది. అందుకని దీన్ని మర్చిపో. ఎప్పటికైనా నీ పాదపద్మాలను చేరి ఎన్ని జన్మలు వచ్చినప్పటికి కూడా కొనాకు చేరాల్సింది నీ దగ్గరేనే స్వామి. ఏమన్నా కానీ ఎన్ని యోచనలన్నా చేసుకో, నువ్వెన్ని మాటలు చచ్చిపోయినా సరేనే, ఎన్ని మాటలు పుట్టినా సరే పడకూడదు. అందుకే భాగవతం మనకు దశమ స్కందము స్వామి యొక్క ముఖము అంటే ఈ ముఖంలో మళ్ళీ పడకూడదు అని. అంటే మన ముఖం అంటే మన జన్మ, ఆ జన్మలో పడకూడదనే మనకి ఈ ముఖం ఇచ్చారు మనకు స్వామి, మృత్యుముఖము అని. ఆ మృత్యుముఖంలో పడకూడదు. అందుకని జాగ్రత్త చెప్పటానికోసరమే మనకు దశమస్కందం. నీ పాదాలను చేరి విశ్రాంతిని ఎప్పటికైనా పొందుతాడు, తప్పదు. ఎటు తిరుక్కోని, కానీ చాలా సమయం అవుతుంది కదా. మనం ఇక్కడి నుంచి 10 అడుగులు వెళ్ళటానికి 10 అడుగులు ఈ దారిలో వెళితే 10 అడుగులు కదా, ఈ దారిలో వెళ్ళొచ్చు కదా, తెలిసినటువంటిది. అందరూ చెప్తున్నారు, కనపడుతున్నది, వెలుతురున్నది, ముళ్ళు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, మరి పళ్ళాలు లేవు, అటువంటి స్థలంలో గుంతలు లేవు. అటువంటి స్థలంలో మనం వెళితే ఎంత బాగుంటుంది. అది తప్పి మనం అక్కడికి ఆ గమ్యానికి చేరుకోవటానికి ఇటా వెళ్ళినట్టు, ఇటా ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళి అటూ చేరుకున్నట్టు. ఏమైనా ఉందా? నారాయణ నారాయణ నారాయణ